వాడిని పోషించటం పోషణ మన రెండోది ఏమిటో తెలుసా, మంత్రం చేస్తున్నాం. పరమ రహస్యాలు చెప్తాం. మీకేంటి, నాకు ఎవరున్నారు చెప్పారు కదా, చెప్పకుండా చచ్చిపోతేట. మంత్రం చేస్తున్నాం. మంత్రం చేస్తుంటే మంత్రంలోని కొన్ని మంత్రాలు ఓం నమః శివాయ, లేకపోతే ఓం నమో నారాయణ, లేకపోతే కయ్యల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం, ఏదైనా మంత్రం. దీన్ని మంత్ర శరీరము అంటారు. ఈ మంత్ర శరీరంలో నీవు శబ్దముగా చెప్తున్నప్పుడు, అంటే ఏమిటి, పెద్దగానే వాచిక జపం చేస్తున్నప్పుడు నాదమును, నాద శరీరమును శబ్ద శరీరము కలిస్తే ఆడ మగ శరీరాల దగ్గరకు వచ్చింది. దాన్ని మానసికంగా చేస్తూ ఉంటే ఈ శబ్దయోని నాద లింగము అంటారు. చూసావా, నాద లింగము శబ్దయోని. ఈ నాదలింగము పురుష అనుకోండి, శబ్దమేమో స్త్రీ అనుకోండి. ఇవి కొంచెం సేపటి తర్వాత అందులో మంత్రంలో బీజాలు ఉన్నాయి. చూసావు, ఆ బీజాలు వెలుగులుగా మనకు కనిపిస్తాయి. మీరు అందరూ చూడొచ్చు. మనం ఇలా కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటే ఆ బీజాలు మిణుకుమంటూ అనిపిస్తాయి. ప్రతి బీజము మిణుకుమని కనిపించిన వరకు అప్పుడు నీకు సిద్ధైనట్టు గుర్తుపెట్టుకోండి. పరమ రహస్యం ఏంటో తెలిసిందా, సిద్ధైంది, మాకు మంత్రం సిద్ధైంది, 1,00,000 సార్లు చేస్తే సాధారణంగా మనిషికి ఆ రకంగా ఆ బీజాలు జ్యోతి దర్శనం ఇస్తాయి అని. దాన్నే వర్ణమాల రశ్మిమాల అంటారు. అది అయినప్పుడు ఏమవుతుందో తెలిసిందా, ఇప్పుడు నాదము శబ్దము రెండూ కలిసి మరొకటి ఏదో అవుతుంది. ఈ రెండు కలిసిపోతే చూసారా, అప్పుడు ఈ బీజం ఏమవుతుందో తెలిసిందా, అది ఏ మైథునం, పురుష యొక్క బీజము. శబ్దయోని నాద బీజం, అది మంత్ర మైథునము. మంత్రరతి అంటారు, తంత్రశాస్త్రాల్లో ఉంది ఇది. మంత్రరతి, స్త్రీ పురుషులు కలిస్తే రతి కాదు, మంత్రరతి. ఆ మంత్రరతి వల్ల ఏమవుతుందన్నమాట, వానికి సర్వరోగములు పోతాయి, అహంకార నాశనం జరుగుతుంది, ప్రజ్ఞానం వస్తుంది. వచ్చినప్పుడు ఇక వాడికి ఉండే ఆనందం అకారణమైన ఆనందం కలుగుతుంది. ఆకాశం అంత మనిషి అవుతాడు కదా. ఇది మంత్రగతంగా మీకు వచ్చేటటువంటి మంత్రసిద్ధి. ఇప్పుడు మంత్రసిద్ధి అయిపోయిన తర్వాత శ్రీచక్రం అనే యంత్రాన్ని కానీ ఒక చక్రాన్ని కానీ మనం పూజ చేస్తున్నప్పుడు అందులో కొన్ని త్రికోణాలు తప్పకుండా ఉంటాయి, కొన్ని సున్నాలు కూడా ఉంటాయి. సున్నాలనేమో లింగము కింద, త్రికోణాలని యోని కింద భావించుకోవాలి. అదే శివశక్తులు అంటే. సున్నాలు ఏంటి, లింగాలు శివ. త్రికోణాలు ఏమిటి, యోని. ఈ త్రికోణాలు ఈ యోని యందు, ఈ యోని యందు ఈ త్రికోణాలు రెండు దగ్గర అవుతాయి. ఇది ఒక్కొక్క ఆవరణం దాడుతూ ఉంటే చివరికి ఏమవుతుందన్నమాట, శ్రీచక్రంలో చిట్ట చివరిది ఏంటి, విశ్వయోని. అంటే సర్వమూలమైన యోనిలోకి వెళ్తామండి, సర్వమూలమైన యోనిలోకి వెళ్తాం. వెళ్ళి అప్పుడు నీ జ్యోతి బిందుస్థానం అవుతుంది. దాన్నే లయం అంటారు. కాబట్టి ఇప్పుడు మైథునము రతి అల్లా లయములోకి వచ్చాం. భౌతికమైతే దాన్ని మైథునం అన్నాం. ఆ శివశక్తులను కూడా మిథునం అనే కదండి అంది. మిథునదా భావమే మైథునం అండి. దానికి ఊరికే మనసుతో అనవసరమైన ఊహించుకుని ఏడవటం తప్ప. ఏమండి, రతి అంటే ఏమిటి అంటే మనస్సులు రెండు కూడా ఇద్దరికి ఒకే రకమైన ఆనందం కలగటం రతి, లేకపోతే ఒట్టి మైథునం. ఇక లయం అంటే ఏమిటో తెలిసిందా, అసలు కొన్ని లిప్తుల కాలం ఇద్దరికి ఏమీ తెలియనటువంటి స్థితి. యోగము చేత ఇప్పుడు ఏం జరుగుతుందన్నాడు మాట, ఇందాకేదో చెప్తున్నా. యోగము చేత ఇప్పుడు ఈ అమృతము ఎప్పుడు వస్తుందో తెలిసిందా,
ఈ ఈ అమృతము రావటం అంటేనే ప్రాణము యొక్క వీర్య శక్తి. మంత్రమునకు వీర్యం ఉంటుందండి, మంత్ర వీర్యం ఉంటుంది, దాన్ని ధరించాలి. శరీరానికి వీర్యము రేపస్తూ ఉంటాయండి, దాన్ని మనం ధరించాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామం చేత ప్రాణ వీర్యం ఆకాశం అనే యోనిలో లయమైపోతుంది. ఆకాశం బ్రహ్మయోని, ఈ ప్రాణం లింగం. ఎందుకంటే ఈ ప్రాణం చేత నాదం వస్తుంది, నాదలింగమే జ్యోతి. కాబట్టి లింగం అంటే ఇక్కడ జ్యోతి అని అర్థం. ఆ జ్యోతి మనకి తెలుస్తుందండి, ఆ జ్యోతి మనకి తెలుస్తుంది. కాబట్టి యోగము అంటే ఏమిటి అన్నమాట? చివరికి ఈ రెండింటి యొక్క కలయిక, అంతే కదా బాబు. సంయోగము అంటున్నారు దాన్ని. ఏమిటి సమ్యక్ యోగం అంటే? రెండు శరీరాలు బాగా కలవటం కాదు వయసునైనా, రెండు ఆత్మలు ఒకటై ఈ శరీరాల్ని మనస్సుల్ని వేరే వేరే అనే భావన పోయిన అద్వైత ప్రవృత్తి ఏదైతే వస్తుందో అది పవిత్రమైనటువంటి రతిక్రీడ. ఈ సృష్టియే పరమేశ్వరుల యొక్క రతిక్రీడ అని చెప్పి మనం ఒప్పుకుంటున్నప్పుడు, అది పవిత్రమైనప్పుడు ఇది అపవిత్రం ఎందుకు చేసుకుంటున్నాం? మన మనస్సుల చేత, మన భావాల చేత కేవలం భౌతికంగా కలవటం, దానివల్ల జరిగేది ఇంకో కొంతమంది పుట్టటమే తప్ప దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏముంది? పశువులు కూడా అలాగే కలుస్తున్నాయి, వాటికి పిల్లలు పుడుతున్నారు. మనం కూడా పశువత్తుగానే మనం కలుస్తున్నాం. అంచేత పెద్దలు ఏం చెప్పారో తెలుస్తుందండి, ఈ యోగము సంయోగం అనేది పవిత్రాతి పవిత్రము అని భావన చేసి స్వభార్యతో కూడా. అందుకని పూర్వం పెద్దలు ఏం చేసేవాళ్ళు? మంచి రోజు చూసుకుని మంచి చూసుకుంటే మంచి సంతానం పుడతారని చెప్పి రాజులకి ఎట్టబడితే అట్లా తిరగడానికి వీల్లేదండి. ఎందుకంటే ఒక వెధవ పుట్టాడు అనుకోండి, వీడు గొప్ప సామ్రాట్టే, పశువులాగా వాడు ప్రవర్తిస్తే ఆ క్షణంలో ఒక వెధవ పుట్టాడు అనుకోండి, రాజ్యం అంతా నాశనం అయిపోతుందని గురువులు ఏం చెప్పేవాడు? నాయన, చివరికి వారు భార్యతో ఉండవలసినటువంటి ముహూర్తాలు కూడా వీరే రహస్యంగా పెట్టి వాడు కానీ నాయన అని చెప్పి, ఏది మనకు ఔపాసన ముహూర్తం అని పెడతారు చూడండి పెళ్ళైన తర్వాత. పూర్వం పెట్టేవాళ్ళు నాయన, ఎందుకంటే మొట్టమొదటిసారి రెండు జీవులు కలుస్తున్నాయి, ఆ కలిసే క్షణం కనుక మంచిదైతే ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవితాలు బాగుంటాయని. కార్యానికి ముహూర్తం దొరకలేదండి అనేవాళ్ళు పూర్వం. ఔపోసన ముహూర్తం అనేవాడు. ఔపోసనం అంటే ఏమిటి? ఈ అన్నమయ దేహాన్ని నీవు రక్షించుకునే క్రీడ. ఈ అన్నమయ దేహం నుంచి అన్నాత్ ప్రముచ్యతే అని చెప్పి, అన్నం నుంచి ముక్తి పొందుతుంది, అన్నంలోంచి మళ్ళీ పుడుతుంది అని చెప్పి అంతటి గొప్ప. ఇప్పుడు ఈ యోగంలో ఏమవుతుంది? మనస్సు అనే స్త్రీ ఆత్మ అనే పురుషునితో లయించి, ఈ ఆత్మ ఈ మనస్సు రెండు కూడా మేం కాదు, మేము బ్రహ్మము అనేటటువంటి ఒక లయాన్ని పొందటం ఏదైతే ఉందో అది నిజమైన ప్రాణాయామం, అదే బిందు స్థితి, అదే సమాధి. ఇక ఆ సమాధిని పొందినప్పుడు నీకు మగ ఏముంది, ఆడ ఏముంది, ప్రపంచం ఏముందో నాకు చెప్పండి. కాబట్టి దానికి అతడు ఇవన్నీ చెప్తున్నాడు. ఇలా ఎప్పివేత్ అమృతం శుద్ధం, అట్టివాడు అమృతాన్ని తాగినవాడు అవుతాడు. అట్టి మనసుతో చేస్తే ఆ అమృత సిద్ధి అవుతుంది. అదే అమృతానుభవ సిద్ధి అని జ్ఞానదేవుడు రాసింది. ఆ అమృతానుభవం అంటారు దాన్ని. ఈ వస్తువులతో వచ్చే అనుభవం కంటే కొన్ని చెప్పలేనంత అనుభవం. పిబేత్, ఎవడైతే అమృతం శుద్ధం, అట్టి అమృతాన్ని తాగుతాడో, ఇక్కడ విశుద్ధ కుంపకం చేసి ఈ గాలిని నోటితో పీల్చి ఇక్కడ కుంపించి విశుద్ధ కుంపకం చేస్తాడో, చేస్తే లంబికా చక్రంలోంచి చిన్న చిన్నవి అణువులంతటివి పడతాయి. అవి నిజమైన అమృతం. మనలోనే అమృతం ఉంది, మనలోనే విషయం ఉందండి. మీకు అర్థం కావట్లేదు. మన మనస్సే విషం, మన ఆత్మే అమృతం. తీసేయండి. ఆత్మభావన ఉంటే అమృతం, మనోభావన ఉంటే విషం. ఎవరికైనా సరే, నామరూపధారికి ఎవరికైనా సరే మనస్సు విషం, ఆత్మ అమృతం. కాబట్టి ఈ అమృతం ఎప్పుడైతే వచ్చిందో ఆ విషయాన్ని ఇంతకు ముందే మనం కడిగేసేసాం ప్రాణంతో. ఇప్పుడు ఈ అమృతంతో ఈ స్నాయువులన్నింటినీ ఎప్పుడైతే మనం తడిపి